ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ మా తరపు నుండి, అలాగనే హోసన్న ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ తరపు నుండి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మరి ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపించి నా మనసులో కొన్ని ఆలోచనలు ప్రభు పెట్టారు. వాటిని మీతో పంచుకోవాలని ఈ విధంగా మీ ముందుకు రావటం జరుగుతూ ఉంది. ప్రియులారా, చాలామంది ఈ దుర్దినాలలో దైవ భక్తి నుండి తప్పిపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో వారి దృష్టికి దైవ భక్తి అంటే వారి ఆలోచన ఏంటంటే ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చొని రావాలి, దైవ సేవకులు కనబడాలి, ఎవరితో మాట్లాడకపోయినా దైవ సేవకులు కనబడి రావాలి, ఏదో మనకు తోచిన కాడికి చిన్నదో పెద్దదో కానుక ఆ ఉండిలో కానుక పెట్టెలు వేసుకొని రావాలి. గనుక ఇలాంటి కార్యక్రమం చేపడితే అదేదో దైవ భక్తిగా పరిగణించి భావిస్తూ మరలా వారు కొంచెం దేవుని స్థలంలో కూర్చొని వాక్యం విన్నా వినకపోయినా దైవ సేవకులు కనబడాలి, వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని అదేదో ఒక ఆచారపరమైనటువంటి భక్తిగా అనుసరించే వాళ్ళు లేకపోలేదు సమాజంలో, అనేక సంఘాలలో. ప్రియులారా, మరి ఈ సందర్భంగా ప్రభు నాకు ఇచ్చిన ఒక మాట బైబిల్లో నుంచి ఏంటంటే, దైవ భక్తిని గూర్చి, దైవ భక్తిని గూర్చి చాలామందికి తెలియక, అర్థం కాక పైపైన భక్తి చేసేవాళ్ళు లేకపోలేదు. అసలు దైవ భక్తిని గురించి మన బైబిల్లో ఒక మాట చదువుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఒక మాట రాస్తాడు. ఆత్మీయుడైన కుమారుడు తిమోతికి ఒక మాట చెప్తారు. ఏమిటో ఆ మాట అంటే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఈ విధంగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇలాగ చెప్తూ ఉన్నారు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రియులను గమనించండి, మరొకసారి మీకు వినిపిస్తున్నాను. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మనం చేసేటువంటి భక్తి దైవ భక్తిగా ఉండాలి. దైవ భక్తి దేవుడు లేని భక్తి కాదు, దైవం లేని భక్తి కాదు, దేవుణ్ణి కలిగిన భక్తి మనం చేయాలి. దైవ భక్తి మనం కలిగి ఉండాలి. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన పూర్వకంగా రావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రార్థన పూర్వకంగా బయలుదేరాలి, ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే, మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ప్రారంభించాము, అది 2 మాటలైనా 4 మాటలైనా, అది ఇంకొంచెం పొడిగించే ప్రార్థన అయినా, మనం చేసే ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉండాలంటే,
దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ప్రార్థన చేసుకోవాలి. ఎటువంటి ప్రార్థన అంటే, గత వారమంతా నేను ఎలా జీవించాను, దేవునికి ఇష్టంగా జీవించానా, ఇష్టం లేకుండా జీవించానా, నా ఇష్టానికి బ్రతికానా, దేవుని ఇష్టానికి జీవించానా అని మనం ఆలోచన చేసుకొని, మనల్ని మనం విమర్శ చేసుకొని, మనల్ని మనం సరిచేసుకునేటట్లుగా ఒక నిజమైన పశ్చాత్తాపంతో మరి ప్రార్థన చేసుకోవటం ఒక అనుభూతి అయితే, మనల్ని మనం సరిచేసుకునే విధంగా అంటే, గత వారమంతా నేను ఎలా జీవించాను, నాలో ఏమైనా దేవునికి వ్యతిరేకమైన అనుభవాలు ఉన్నాయా, దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన ప్రవర్తన నాలో ఉందా, లేదంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన జీవించానా, దేవునికి ఇష్టమైన కార్యాలు చేశానా అనే ఒక ఆలోచన మన మీద మనకి పుట్టాలి. అప్పుడే ఆ నిజమైన ప్రార్థన, ఆ నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం ప్రార్థన చేసుకొని, మనల్ని మనం సరిచేసుకునే విధంగా ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత ఆ దినం మనం ప్రభు సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు, ప్రభు మరి నీలో, నీకు, నాలో ఎటువంటి వ్యతిరేకమైనటువంటి అనుభవాలు ఉన్నా, నీకు వ్యతిరేకమైన అనుభవాలు నాలో ఉన్నా, నీకు ఆయాసకరంగా నేను జీవించిన, నాకు తెలియకుండా, తెలుసో కొన్నిసార్లు తెలియకును నీకు ఆయాసకరమైనటువంటి అనుభవాలు నాలో ఉన్నప్పటికీ, నన్ను మీరు మర్చిపోలేదయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు, నీ కృప నన్ను విడిచిపోలేదు, నీ సన్నిధి నాతో ఉంటూనే ఉంది, మీరు నాతోనే ఉంటూ ఉన్నారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అని మనం ఎప్పుడైతే ఆ నిజమైన మంచి మనసుతో దేవుని కృపను తలపోసుకొని, మనం విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప్తులమై మనం దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసుకొని, మరి ఆ దినమంతా దేవుని సన్నిధి మనం అనుభవించే విధంగా, దేవుని సన్నిధి మనతో వచ్చే విధంగా, మనం దేవుని సన్నిధికి పోయేటప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా అలాగ ప్రార్థన చేసుకొని, మరి మనం ఆ దినాన దేవుని సన్నిధిలో చక్కగా వాక్యం వినేటప్పుడైనా మంచి మనస్సాక్షి కలిగి వాక్యం వినేటట్లు, ఆ వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకునేటట్లు, సరి చేయబడేటట్లు, మరి చక్కగా వాక్యమును బట్టి మనం నడిపించబడేందుకు దేవునికి అప్పగించుకొని తీర్మానం చేసుకోగలిగేటట్లు, దేవునికి అప్పగించుకోగలిగి, మరి చక్కగా మన జీవితంలో ఒక మంచి సమర్పణ కలిగి, మనం వాక్యం వినే విషయంలోనైనా, చక్కగా కీర్తనలు పాడే విషయంలోనైనా, చక్కగా దేవుని ఆరాధించేటువంటి విషయంలోనైనా, మరి దేవుడు మనకు చేసిన మేలును బట్టి, దేవుడు మనకి చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం చెప్పి, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా దేవుని మనము మహిమపరిచే విషయంలో మరి ఎంతో అది మంచి మనస్ఫూర్తిగా దైవ భక్తి కలిగి, దైవ భక్తి పట్ల ఆసక్తి కలిగి కనుక మనం దేవుని సన్నిధికి వెళితే ఆ ఆత్మీయతే వేరుగా ఉంటుంది. ఆ దైవ భక్తి అనుభూతి ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రభు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, ఆయన సన్నిధి నీతో ఉంటుంది కనుక నీలో ఒక దైవికమైనటువంటి అనుభూతి ఉంటుంది. ఆ దైవ భక్తి కలిగి నువ్వు ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని అనుసరిస్తున్నట్లయితే నీ జీవితంలో అదొక గొప్ప లాభ సాధనం అన్నమాట. అందుకని ఇక్కడ తిమోతితో మరి దైవజనుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళేది దైవ భక్తిని, మనం చేయవలసిన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని, ప్రియులారా, మరి ఈ లోకంలో భక్తి లేకుండా చాలామంది లాభాలు కోరుకుంటూ ఉంటారు. లాభాలు భక్తి లేకుండా, హృదయంలో దేవుడు లేకుండా, మనసులో దేవుడు లేకుండా, మన బ్రతుకులు, మన జీవితంలో దేవుడు లేకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, దైవత్వానికి చోటు ఇవ్వకుండా, నామకార్థంగా భక్తి చేస్తా, పైపైన భక్తి చేస్తా, ఆ తర్వాత దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తా దేవుని సన్నిధికి వస్తారు. కానీ వాళ్ళ జీవితాల్లో భయముతో కూడిన భక్తి ఉండదు, దైవ ఆసక్తి ఉండదు. మరి అటువంటి వాళ్ళ జీవితాల్లో మరి ఏదో నామకార్థంగా అలాగ వచ్చి కూర్చొని
వెళుతూ ఉంటారు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడులే అని అనుకుంటారు. అది మన భ్రమ. ప్రియులారా, మనం దేవుని పట్ల దైవ భయం కలిగి భక్తి పట్ల ఆసక్తి కలిగి మరి మనం చక్కగా దేవుణ్ణి అనుసరించగలిగితే అదే నిజమైన దైవ భక్తిని మనం గుర్తించాలి. ఆ దైవ భక్తి మనం చేయటంలో గొప్ప లాభం ఉందనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఈ వాక్యమును బట్టి ఎంత లాభం అంటే, ఎంత ఆశీర్వాదం అంటే, నీ జీవితంలో ఊహించినటువంటి, నీ జీవితంలో ఇంకొక మాట బైబిల్ నుంచి మనం గుర్తు చేసుకుంటే, కంటికి కనబడు, చెవికి వినబడు, మనిషి హృదయానికి గోచరంగా ఉంటాయని దేవుని కార్యాలు గురించి ఏ విధంగా రాయబడిందో అటువంటి కార్యాలు కూడా దేవుడు మనల్ని లాభసాధనంగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కనుక ఆ రీతిని మనం దైవ భక్తిని అనుసరించగలిగితే ప్రియులారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆకాశ నక్షత్రముల వలె మరి లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిగా మిమ్మల్ని దేవుడు నడిపిస్తుంటాడు. మిమ్మల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడతా ఉంటుంది. మీరు సమాజంలో, సంఘంలో గనులుగా, సాక్షులుగా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉంటారు. ఆ రీతిగా మరి మీ కుటుంబాలు, మీ జీవితాలు ఉండాలని కోరుకుంటూ, మరి మీకు దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మరి తప్పకుండా ఈ వాక్యాన్ని విని చక్కగా ఈ వాక్యాన్ని బట్టి దైవ ఆసక్తి కలిగి, దైవ భక్తి కలిగి మరి గొప్ప లాభ సాధనమైనటువంటి అనుభవాలు కూడా మిమ్మల్ని నడిపించాలని ఆ దేవాది దేవుడు మీకు సమృద్ధిగా కృపనుకరించాలని కోరుకుంటూ ఈ కడవరి దినాలు, ఎంత దినాలు ప్రభు రాకడికి సిద్ధపడి ప్రభు రాజ్య వారసులుగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.